Hi, hello everyone. So today వచ్చేసి సెటప్ ద SSH కనెక్షన్ ఇన్ Ansible. Ansible లో మనం SSH కనెక్షన్ ని ఎలా సెటప్ చేస్తామనేది చూద్దాం. సో వాట్ ఈస్ Ansible? Ansible is a కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఎందుకు యూజ్ చేసుకుంటాం ఏదో ఆటోమేషన్ చేసుకోవడానికి ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నా దగ్గర 20 లైనక్స్ సర్వర్స్ ఉన్నాయి. లేకపోతే సంథింగ్ నుంచి ఏదో 20 సర్వర్స్ ఉన్నాయి. బట్ ఈ సర్వర్స్ లో నేను ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలనుకున్నాను. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే అంటే 20 సర్వర్స్ కి లాగిన్ మనం సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే ఆన్సిబుల్ యూజ్ చేసుకున్నారు అనుకో ఆటోమేషన్ గా ఇప్పుడు నీకు ఎన్ని డెస్టినీ సర్వర్ అండ్ సోర్స్ సర్వర్ ఉంటుంది. సోర్స్ సర్వర్ లో ఏదైతే ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ గా డెస్టినీ సర్వర్ ఎన్ నెంబర్ ఆఫ్ డెస్టినీ సర్వర్స్ ఉన్నా ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. సో దానికోసం మనం ఇప్పుడు ఆన్సిబుల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎలా సెటప్ చేస్తాం అనేది మీకు ప్రాక్టికల్ గా చూద్దాం. సో దానికోసం నేను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు అమెజాన్ అకౌంట్ ఉండాలి. నేను ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ కి లాగిన్ అయి ఉన్నాను. సో లార్జ్ స్టెప్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టెన్స్ నేమ్ ఏం తీసుకుంటున్నాను అంటే మీకు ఇక్కడ ఆన్సబుల్ ఐకాన్ సర్వర్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఉబంట్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, రెడ్ హాట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో నేను ప్రాక్టికల్ పర్పస్ కాబట్టి మీకు చూసుకున్నట్లయితే ఉబంట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి P3 మైక్రో, స్మాల్, మీడియం ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో నేను ప్రాక్టికల్ పర్పస్ కాబట్టి P3 మైక్రో యూజ్ చేస్తున్నాం. బట్ రియల్ టైంలో అయితే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఒక ప్రాజెక్ట్ యూజ్ చేసుకున్నప్పుడు పేరు వర్షన్ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కీ పేర్ ఉంది కదా, ఈ కీ పేర్ అనేది మనకు ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. ఎక్కడ అంటే మొబైల్ షాప్ కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఇది ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుందండి. సో ఎగ్జిటింగ్ కీపేర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ న్యూ కీపేర్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎగ్జిటింగ్ కీపేర్ ని సెలెక్ట్ చేసుకుంటాను నేను. చూసుకున్నట్లయితే నెట్వర్క్ సెట్టింగ్ డిఫాల్ట్ ఆప్షన్స్ ఇవి. సో లాస్ట్ డిస్టెన్స్ క్లిక్ చేసుకోండి. సో లాస్ట్ డిస్టెన్స్ క్లిక్ చేయగానే మనకి సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. వన్ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత మనం Ansible ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో స్క్రోల్ ఆన్ వ్యూ ఆల్ ఇన్స్టెన్స్. సో రిఫ్రెష్. ఇక్కడ చూసినట్లయితే మనకు సర్వర్ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ చూసుకోండి సర్వర్ అనేది మనకు క్రియేట్ అయ్యింది. సో సెలెక్ట్ చేసుకోండి సర్వర్ ని. సో నేమ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సర్వర్ తీసుకున్నాం. ఇన్స్టెన్స్ ఐడి జనరేట్ అయింది. ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి రన్నింగ్ ఉంది. T3 మైక్రో టైప్ యూజ్ చేసుకున్నాం. స్టేటస్ చెక్ వచ్చి 3/3 ఉండాలి. బట్ ప్రజెంట్ అయితే 3/3 ఉంది. 2022-23 అప్పుడు 2/2 నుంచి 3/3కి అప్డేట్ అయిపోయిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జోన్స్ ఏమి ఉన్నాయి 1B యూజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పబ్లిక్ ఐపీ జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టే AFTPR తీసుకున్నాం కీ నేమ్. ఇలా ప్లాట్ఫామ్ ఏం తీసుకున్నాం అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుంటున్నా. 4 or 5 minutes లో మనకు 3/3 వస్తుంది ఇక్కడ. అలాంటప్పుడు మా సర్వర్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో గో టు మొబైల్ స్టామ్ ఇయర్. నేను మొబైల్ స్టామ్ కనెక్ట్ అవుతున్నాను. ఓపెన్. సో సిస్టమ్ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ SSH ఏదైతే పబ్లిక్ ఐపీ కాపీ చేసుకున్నా ఆ పబ్లిక్ ఐపీ ఇక్కడ పేస్ట్ చేస్తాం. బట్ రియల్ టైం అయితే ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకుంటాం డేటా సెక్యూరిటీ కోసం. సో SSH అంటే సెల్ సెక్యూర్ అండ్ స్పెసిఫిక్ యూజర్ నేమ్ ఉంటుంది. డిఫరెంట్ ఆపరేషన్ డిఫరెంట్ యూజర్ నేమ్స్ ఉంటాయి. సో ఉబంట్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉబంట్ యూజర్ నేమ్ వచ్చేసి ఉబంట్ యూజ్ చేసుకుంటున్నాం. సో SSH యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. సో యూజ్ ప్రైవేట్ కీ ఇక్కడ ఏదైతే టెంపల్ సెలెక్ట్ చేసుకున్నాం క్రియేట్ చేసుకున్నాం మనం సర్వర్ కీ కూడా ఆ టెంపల్ ని సెలెక్ట్ ఈ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వస్తున్న బుక్ మార్క్ సెట్టింగ్. ఈ బుక్ మార్క్ సెట్టింగ్ ఏంటంటే మన యొక్క సర్వర్ ఏంటో ఐడియా కోసం ఆన్సబుల్ ఐకాన్ సర్వర్. ఓకే. సో నెక్స్ట్ ఓకే క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు 3 ఆప్షన్స్ అనేది కనబడతాయి. యాక్సెప్ట్, క్యాన్సల్, మోర్ ఇన్ఫర్మేషన్ అని. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. సో ఇలా మనం ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని అది ఉబంట్ ఆపరేషన్ యూజ్ చేసుకొని మనం మొబైల్ ఫోన్ కనెక్ట్ అయ్యాం. సో ఇప్పుడు ఏంటంటే సుడో నేను హోమ్ లోనే చేసేస్తున్నా రూబీ చేంజ్ అవ్వకుండా. సుడో ఏపీటీ అప్డేట్ ఏమన్నా ప్యాకేజెస్ అప్డేట్ ఉన్నా టోటల్ అప్డేట్ లోకి వచ్చేస్తాయి.
సో నెక్స్ట్ ఏంటంటే అది ప్యాకేజ్ అప్డేట్ ఇచ్చిన తర్వాత మనం యాన్సబుల్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో sudo apt ఇన్స్టాల్ యాప్ అంటాం అనమాట. యాప్ ఇన్స్టాల్ యాన్సబుల్. సో ఎంటర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎస్ఆర్ అడుగుతుంది, వై నాకు కావాలి కాబట్టి వై చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు యాన్సబుల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఓవర్ ది ఇంటర్నెట్ నుంచి యాన్సబుల్ ఇన్స్టాల్ అవుతుంది. వన్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి యాన్సబుల్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి కమాండ్ ఉందండి. సో చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యాన్సబుల్ ఇన్స్టాల్ అయిందండి. యాన్సబుల్ ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకోండి. యాన్సబుల్ ఐపాన్ వర్షన్. సో యాన్సబుల్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. యాన్సబుల్ వచ్చి 2.16.3 వర్షన్ ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎస్ఎస్ సెటప్ చేసుకోవాలి. దానికోసం ఇంకో సర్వర్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో రిఫ్రెష్ లాంచ్ ఇన్స్టెన్స్ సర్వర్ నేమ్ వచ్చి నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే టార్గెట్ _ ఉబంటు ఆపరేషన్ చేసుకున్నాడు. ఉబంటు ఇచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టు డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. మంచిగా లైనక్స్ ఆపరేషన్, మ్యాక్ ఆపరేషన్, ఉబంటు ఆపరేషన్ అండ్ విండోస్ ఆపరేషన్, రెడ్ హాట్ ఆపరేషన్. సో నేను ప్రజెంట్ వచ్చేసి ఉబంటు ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేజ్ టైప్స్ ఉంటాయి. ఈ స్టేజ్ టైప్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి. T3 మైక్రో, T3 స్మాల్, మీడియం, లార్జ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను ప్రాక్టికల్ పర్పస్ కోసం కాబట్టి T3 మైక్రో యూజ్ చేసుకుంటున్నా. బట్ రియల్ టైంలో బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి మనం పేర్ వర్షన్ యూజ్ చేసుకుంటాం. అది మీడియం కానీ స్మాల్ కానీ యూజ్ చేసుకుంటాం. సో కీపేర్ ఉంది కదండి, ఈ కీపేర్ అనేది మనకు ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది మొబైల్ స్టమ్ కనెక్ట్ అయ్యేటప్పుడు. సో ఎడిటింగ్ కీపేర్ సెలెక్ట్ చేసుకోండి, న్యూ కీపేర్ అని క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన కీపేర్ ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ సెట్టింగ్స్ ఆప్షన్స్ వచ్చేసి డిఫాల్ట్. సో లార్జ్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ లాంచ్ క్లిక్ చేసుకోగానే మనకి కూడా సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ సర్వర్లకి మనం ఎస్ఎస్ సెటప్ చేస్తాం. ఎలా చేస్తాం అనేది చూద్దాం. వివాల్ ఇన్స్టెన్స్. సో రిఫ్రెష్. టార్గెట్ ఉంపండి వచ్చింది కదండి ఇక్కడ, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో రిఫ్రెష్. సో దీన్ని కూడా మనం సర్వర్ ని కనెక్ట్ అవుతాం. ఎప్పుడు కనెక్ట్ అవుతుంటే ఫస్ట్ అయితే సెటప్ చేద్దాం. యాన్సబుల్ సర్వర్ లో మెయిన్ సర్వర్ లో సెటప్ చేసుకుందాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ సింపుల్ ఇది ఎందుకు ఎర్రర్ వస్తుందని చెప్తున్నాను. ఐడి తీసుకున్నా, ఏదైతే టార్గెట్ సంబంధించిన పబ్లిక్ ఐపీ కానీ ప్రైవేట్ ఐపీ కానీ ఏదో ఒకటి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసినాం. అంటే ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ చూసుకున్నది ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇది కాకుండా ఓన్లీ ఎస్ఎస్హెచ్ యూజ్ చేసుకొని చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే రాదు. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఎస్ఎన్ యూజ్ చేసుకొని అడుగుతుంది. చూసుకుంటే ఎర్రర్ వచ్చింది. ఎందుకు? పర్మిషన్ డిలే. మనకు ఒక పాస్వర్డ్ ఇచ్చేలా ఏమి ఇచ్చేలా ఎలా కనెక్ట్ అవుతుంది అవ్వదు కదా. సో క్లియర్ అనే కమాండ్ యూజ్ చేసుకోవాలి, లైనక్స్ కమాండ్. సో ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ లేకుండా మనం ఎస్ఎస్ సెటప్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఎలా లాగిన్ అవుతుందో చూద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తుంటే ఇక్కడ SSH -tgen అనే కమాండ్ యూజ్ చేసుకొని ఎంటర్ ఇస్తాను. ఇక్కడ ఎస్ఆర్ అడుగుతుంది, లేకపోతే ఎంటర్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఎంటర్, అగైన్ ఎంటర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం SSTgen సెటప్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే cd.ssh లోపలికి వెళ్తున్నాను. సో దీంట్లో మనకి పబ్లిక్ ఐపీకి సంబంధించిన ప్రైవేట్ ఐపీ అయితే ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకుంటాం. పబ్లిక్ ఐపీ అయితే యాక్సెస్ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అంటే యాక్సెస్ ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్లు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే
క్యాట్. సో మన హోమ్ లో చేస్తున్నాం అంటే ఎంటైర్ పబ్లిక్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇది మొత్తం కాపీ చేసుకోండి. రోజు పేస్ట్ చేస్తాను, ఎంటర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ఐడి అనేది ఇక్కడ జనరేట్. ఈ ఐడిని ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఈ ఐడిని తీసుకుపోయి మనం ఏదైతే టార్గెట్ ఒంగో సర్వర్ ఉందో ఎస్ఎస్ సెటప్ చేసినాం కదా, ఇప్పుడు అక్కడ డైరెక్ట్ గా లాగిన్ అవ్వాలి. ఎలా లాగిన్ అవుతుందో చూద్దాం. సో దానికోసం నేను సర్వర్ కి లాగిన్ అవుతున్నా. సో పబ్లిక్ ఐడి కాపీ చేసుకోండి. సో మొబైల్ ఫోన్ ఓపెన్. సో సెషన్ క్లిక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఎస్ఎస్హెచ్ ఏదైతే పబ్లిక్ అయిందో ఆ పబ్లిక్ ఐడి పేస్ట్ చేయండి. బట్ రియల్ టైమ్ లో ప్రైవేట్ యూజ్ చేసుకుంటాం. టెస్ట్ యూజర్ నేమ్ వచ్చేసి ఉబంటు. డిఫరెంట్ ఆపరేషన్ కి డిఫరెంట్ యూజర్ నేమ్ ఉంటుంది. నేను ఇక్కడ ఉబంటు ఆపరేషన్ చేస్తున్నాడు, ఉబంటు సెలెక్ట్ చేసుకున్నా. సో ఎస్ఎస్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. ఏదైతే మనం పెంపైల్ ఏ సర్వర్ కి ఏం చెప్పాడో ఒక పెంపైల్ సెలెక్ట్ చేసినాం, ఆ పెంపైల్ సోనార్ ఐకాన్ కి పెంపైల్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ బుక్ మార్క్ సెట్టింగ్. ఈ బుక్ మార్క్ సెట్టింగ్ అంటే సర్వర్ ఐడియా కోసం. సర్వర్ నేమ్ వచ్చేసి target_ubuntu అనే ఒక సర్వర్ తీసుకున్నాను. దీన్ని ఓకే క్లిక్ చేసుకోండి. వన్స్ ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ యాక్సెప్ట్. ఇక ఆటోమేటిక్ మనకి తెలుసుకున్నట్లే ఒక సర్వర్ క్రియేట్ చేసుకుని మొబైల్ ఫోన్ కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎస్ఎస్ సెటప్ ని ఇక్కడ ఉంది, ఎస్ఎస్ హైఫన్ టీజన్ అనే కమాండ్ యూజ్ చేసుకోండి. అంటే పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ లాగిన్ అవ్వాలి. యాక్చువల్గా పాస్వర్డ్ యూజ్ చేసుకుని కూడా మనం పాస్వర్డ్ పెట్టుకుని కూడా మనం ఎస్ఎస్ సెటప్ చేసుకోవచ్చు. బట్ ఆటోమేటిక్ గా పాస్వర్డ్ లేకుండా ఎలా సెటప్ చేసుకోవాలనేది ఇక్కడ చూస్తున్నాం. సో టీజన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎంటర్, ఎంటర్ అగైన్ ఎంటర్. ఇక్కడ ఎస్ఎస్ టీజన్ కమాండ్ యూజ్ చేసుకున్నాం. సో cd డాట్ ఎస్ఎస్ సెటప్ లోపలికి వెళ్దాం. తెలుసుకున్నట్లయితే మనకు పబ్లిక్ సంబంధించిన ఆథరైజ్డ్ కీ ఉంది కదా, దీని లోపలికి వెళ్ళండి. విఐఎం ఆథరైజ్డ్ కీస్ ఎంత కాపీ చేసుకున్న ఫైల్ ని ఎంటర్. సో ఇన్సర్ట్ మోడ్కి వచ్చినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఐడి జనరేట్ అయిందో యాన్సబుల్ సర్వర్, ఆ ఐడి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. అంటే యాడ్ చేస్తున్నాం ఇక్కడ టార్గెట్ 1. సో పేస్ట్ చేయాలి. ఓకే. సో బ్యాక్ పేజ్ ఎస్కేప్ Shift:డబుల్ Q ఎఫ్ఎం మార్క్ ఇచ్చుకొని సేవ్ చేస్తున్నా చూడండి. సో సేవ్ చేసినా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు లాగిన్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. ఇక్కడ ఈ సర్వర్ అనేది మనకు వర్క్ అవ్వదు. ఓకే. సో కొన్ని సర్వర్ తీసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ గా ఎస్ఎస్ సెటప్ చేసుకున్నాము. ఎస్ఎస్హెచ్ ఏదైతే టార్గెట్ సంబంధించిన పబ్లిక్ అయిందో ఆ పబ్లిక్ అయిపోయింది. నేను యాన్సబుల్ సర్వర్ లో లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. సో లాగిన్ అవుతా లేదా చెక్ చేసుకున్నాను కూడా. చూసుకున్నట్టు లాగిన్ అయింది కదా. ఇలా మనం ఎస్ఎస్ సెటప్ ని చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 182 వచ్చింది, 182.7. సో పబ్లిక్ ఐపీ లేదు, ప్రైవేట్ ఐపీ లేదు. సో ఇప్పుడు చూద్దాము. ఎస్ఎస్హెచ్ ఏదో పబ్లిక్ ఐపీ ఆప్షన్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఎస్ అడుగుతుంది, ఎస్ఆర్ అడుగుతుంది, ఎక్కించుకోండి. సో పర్మిషన్ డినైడ్. ఎందుకు పర్మిషన్ డినైడ్ అడుగుతుందంటే cd డాట్ సో డూప్లికేట్ ట్యాబ్ తీసుకున్న ఒకటి లాస్ట్ లాగిన్ 2 వన్. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ పబ్లిక్ ఐపీ లేదు, ప్రైవేట్ ఐపీ అని యూజ్ చేసుకుంటాం మనం. 64 244 ఉంది కదండి. ఇప్పుడు లాగిన్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. 244 పబ్లిక్ ఐపీ ఇచ్చిన నేను, ప్రైవేట్ ఐపీకి లాగిన్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇలా ఎస్ఐ సెటప్ అనేది చేసుకుంటాం. సో ఎస్ఐ సెటప్ చేసుకున్న నెక్స్ట్ ప్లే బుక్ రన్ చేయడం వల్ల మన రోల్స్ ఎలా రన్ చేయడం అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అది లైనెస్ ఆపరేషన్ యూజ్ చేసుకుని. సో ఉబంటు ఆపరేషన్ కూడా ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో థింక్ చేయండి. డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలంటే గంట సేపు ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ వచ్చి మా టీం కలిసి ఉండండి. సో డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ 020 కోర్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎన్రోల్ K1 ఇప్పుడు రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.